అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. సీకింగ్ ద థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ ఫర్ లీడ్ రోల్స్ అంటే నాటక రంగంలో వచ్చిన వాళ్ళకి లీడ్ రోల్స్ ఇస్తాము అని అంటున్నారు. ఫర్ అప్‌కమింగ్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి మేల్ కావాలంటే 25 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కావాలంటే 25 నుండి 35 సంవత్సరాల లోపు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్డ్ అంటున్నారు. షూట్ బిగిన్స్ ఎండ్ ఆఫ్ జాన్యువరి అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్ టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ మీరు మన షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్టింగ్‌కి కావచ్చు, లేదంటే డైరెక్షన్ నేర్చుకోవడానికి కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్‌కి కావచ్చు, అవకాశం ఇస్తాను అంటున్నారు. దట్ వుడ్ బి గ్రేట్. కానీ మీరు డబ్బులేమి ఇవ్వలేను అని అంటున్నారు. ఇలాగ నేను ఎంతకాలం పని చేయాలి? మాకు కూడా ఇంట్లో ఖర్చులుంటాయి కదా సార్! మమ్మల్ని నమ్ముకోడు కూడా కొంతమందుంటారు. లేదంటే నేను బ్రతకడానికైనా నాకు కొంత ఖర్చవుతుంది కదా! దానికి సంబంధించి ఏంటి సార్ మా పరిస్థితి అనే టైప్‌లో అడగటం జరిగింది. దీనికి ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పానండి క్లియర్‌గానే. మీకు అర్థం అవ్వలేదనుకుంటా. ఇంకొంచెం బెటర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నా ఆలోచన పరిధి ఎలాగుంటుంది అంటే, ఒక దాని మీద నాకు రెవెన్యూ రానప్పుడు దాని మీద నేను ఖర్చు పెట్టడం అనేది నా మూర్ఖత్వం అవుతుంది అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు నేనేమంటానంటే, మన ఛానల్ ఉంది. ఈ ఛానల్‌కి సంబంధించి ఆల్రెడీ మానిటైజ్ అయిపోయింది. రెవెన్యూ స్టార్ట్ అయింది. సమ్‌వేర్ అబౌట్ $89 అని మన అకౌంట్‌లో ఉన్నాయి. ఇలాగా నేను షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్‌లో చేసుకుంటూ నేను పెడతా ఉన్నాననుకుందాం. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్‌కి నేను మీకిచ్చే పేమెంట్‌లు కాకుండా నాకయ్యే ఖర్చు కాసేపు మాట్లాడుకుందాం. కెమెరా కావాలి. కెమెరా నేను ఫ్రీగా అడిగితే రాదు. కెమెరామెన్ కావాలి. అలాగే ఎడిటర్ కావాలి. ఆ ఎడిటరే మనకి కలర్ గ్రేడింగ్ దగ్గర నుండి ఎడిటింగు, డబ్బింగ్ కావాలి. ఎడిటింగు, డబ్బింగు, ఆర్ఆర్, 7.1 మిక్సింగు, ఫైనల్ పాజిటివ్ ఏదైతే ఉందో నాకు ఒక మూవీ రేంజ్‌లో దీన్ని తీసుకుంటాను నీట్‌గా. సో, దానికి సంబంధించి నాకు కొంత ఖర్చు అనేది ఉంటుంది. ఈ ఖర్చు అంతా నేను పెట్టుకోవాలి. ఇది కాకుండా నేను రైటర్‌లకి నేనే రాసుకోగలను. డైరెక్టర్‌కి నేనే డైరెక్షన్ చేసుకోగలను. లేదంటే మా నరేష్‌నో, హరీష్‌నో ఎవరో ఒకళ్ళని పెట్టుకొని ఈరోజు మరొక మిత్రుడు మన టీమ్‌లో జాయిన్ అవ్వటానికొచ్చాడు. నిఖిల్ అని అతన్నో ఎవరో ఒకళ్ళని నేను కొలాబరేట్ చేసుకొని నేను ఇది చేసుకోగలుగుతాను. రైటింగ్‌కి, డైరెక్షన్‌కి వచ్చేసి. సో, ఇప్పుడు నాకు మీరు అవసరం లేదు. బట్ నేనేమంటాను అంటే మీకు ఒక ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి, ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా జరుగుతుంది? అలా జరగాలి అంటే మనం ఎలాంటి ఇది చేయాలి అని ఒక ఇదిలో మనం చేద్దాం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో, నేను మీ అందరికీ చెప్పేదేంటి అంటే ఇనీషియల్‌గా నేనివ్వలేను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, సుమన్ టీవీ మొదలైనప్పుడు, సుమన్ టీవీ స్టార్ట్ అయిన దగ్గర దగ్గర 2, 3 సంవత్సరాలకి నాగరాజు అనే ఒక వ్యక్తి సుమన్ టీవీలో ఆహ్, రైటర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతనే యాంకర్ అయ్యాడు. ఫైనాన్స్‌కి సంబంధించిన చాలా ఇంటర్వ్యూస్ అతనే చేస్తా ఉంటాడు. సో, నేనేమంటాను అంటే, నాగరాజు మొదలైనప్పుడు 15,000 జీతగాడంట. కానీ ఈ రోజున నాగరాజుని సీఈఓగా అనౌన్స్ చేసి అతనికి 5,00,000 సాలరీ అనేది అనౌన్స్ చేశారు. నాగరాజు మొదలైనప్పుడు ఏమంటారు, సుమన్ టీవీకి మహా అయితే నెలకు ఒక 1,00,000, 2,00,000, 5,00,000 రెవెన్యూ ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు అదే సుమన్ టీవీ ఏం చేసింది, నాకు నెలకు 4,00,00,000 వస్తుంది అనౌన్స్ చేసి, 8 మంది సీఈఓలని అనౌన్స్ చేసి, ఒక్కొక్కళ్ళకి 5,00,000 సాలరీ ఎలాగైతే అనౌన్స్ చేసిందో, రేపనే రోజు నాకు దీని మీద రెవెన్యూ వస్తున్నప్పుడు, నేను ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ చేసుకొని, కెమెరాలు మెయింటైన్ చేసుకొని, కెమెరా టెక్నీషియన్స్‌కి పే చేసుకొని, అలాగే ఎడిటర్‌లకి పే చేసుకొని, మొత్తం ఏమంటారు ఒక మూవీ మేకింగ్ సెటప్‌కి కావాల్సిన టీమ్ అందరికి పే చేసుకున్న తర్వాత, ఏదైతే నాకుందో, నాకు కంపల్సరీగా నాకు ఒక టీమ్ కావాలి. అప్పుడు నాకెవరు గుర్తుంటారు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అందరికంటే ముందు గుర్తొచ్చే పేరేంటంటే నరేషు. ఆ తర్వాత హరీషు. ఆ తర్వాత సమ్ ఎక్స్‌వైజెడ్. సో, నేనేమంటాను అంటే, నాతోటి ఇప్పటి నుండి ఎవరైతే ట్రావెల్ అవ్వటం మొదలుపెట్టారో, నా కష్టాన్ని తన కష్టంగా తీసుకొని ఎవరైతే నాకు సపోర్టివ్‌గా ఉన్నారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నాకు గుర్తుంటారు. రేపన్న రోజు నేను టేక్ ఆఫ్ చేసినప్పుడు, నేను కూడా మీ అందరికి మేబీ హూ నోస్ థట్ నేను కూడా మీకు ఓ 5,00,000 పే చేస్తానో, 10,00,000 పే చేస్తానో నాకు తెలీదు. నాకు ఆఫీస్ ఇప్పుడు నేను రైటర్‌గా సంపాదించుకునేది నాకు సరిపోతుంది. నా ఫ్యామిలీ రన్ అవ్వటానికి. కానీ ఇక్కడొచ్చేది ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని నేను మీకే కేటాయిస్తానంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒక 10,000 వస్తుందనుకోండి. ఆ 10,000లో మనం ఏం చేయగలం? అంటే కెమెరాలని రెంట్‌కి తెచ్చుకోగలమా? కెమెరామెన్‌లకి పే చేయగలమా? ఎడిటర్‌లకి ఎంతో కొంత ఇచ్చి పే చేసుకొని మనం ఏదైనా చేయగలమా? లేదు 20,000 వస్తుంది. అప్పుడు కొంచెం కాన్ఫిడెంట్‌గా మంచి కెమెరాలు లేదు ఒక 50,000 వస్తుంది. మంచి కెమెరాలు పెట్టుకొని మంచి కెమెరామెన్‌ని పెట్టుకొని, ఎడిటర్‌ని పెట్టుకొని, ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని 50,000 తోటి రన్ అవుతా ఉంటది. సో, అలాగ మనకి ఆహ్, ఏమంటారు నాకు
మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి అంటలా. నన్ను మీరు ఇనీషియల్‌గా ఫైనాన్షియల్ సపోర్ట్ అడగకండి. మీ బాధలు మీరు పడండి. మీ కష్టాలు మీరు పడండి. నేనేమంటా అంటే ప్రతిరోజు షూట్ ఉండదిక్కడ. మనము సమ్‌వేర్ అబౌట్ వారానికో రోజు షూట్ పెట్టుకుంటాం. వారానికో రోజు షూట్ పెట్టుకొని అక్కడ నీట్‌గా షూట్ చేసుకుంటాం. షూట్ చేసుకొని వచ్చేస్తాం. సో, అది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదన్నా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. షూట్ బిగిన్స్ ఎండ్ ఆఫ్ జాన్యువరి అంటున్నారు. కాబట్టి ఆలోపు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9014760498. ఐ రిపీట్ 9014760498. సెండ్ యువర్ రీసెంట్ ఫోటో, ఏజ్, హైట్, లొకేషన్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించండి అంటున్నారు. సో, వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.